దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. రాఘవేంద్ర టింబర్ మార్ట్లో ఉన్నాము. ఈరోజు మనం రాఘవేంద్ర టింబర్ మార్ట్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి గారిని కలవబోతున్నాము. 2 తరాలుగా ఈ టింబర్ డిపో ద్వారా ప్రజలందరికీ అద్భుతమైన కలపను, నాణ్యమైన వస్తువులను, ఫర్నిచర్ను అందజేస్తూ 40 ఏళ్ళ అద్భుతమైన విజయాలను చేకూర్చారు రాఘవేంద్ర టింబర్ మార్ట్కి. రాఘవేంద్ర టింబర్ మార్ట్ ఏ లక్ష్యంతో పెట్టారో, ఆ రాఘవేంద్ర టింబర్ మార్ట్ అందిస్తున్న సేవలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి అనేది మనం రాఘవేంద్ర టింబర్ మార్ట్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు అశోక్ రెడ్డి, రాఘవేంద్ర టింబర్ మార్ట్ దూలపల్లి నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ వచ్చేసరికి 2000 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. మా టింబర్ వచ్చేసరికి మా నాన్న నుంచి ఈ వ్యాపారం వచ్చింది. మా నాన్న వస్తే 40 సంవత్సరంలో ఇదే వ్యాపారం ఉన్నాడు. నాన్నగారి పేరు యాదిరెడ్డి. ఆ రోజు చేసినటువంటి ప్రయత్నంతో మొదటగా నేను పని నేర్చుకోవడం జరిగింది. మా నాన్న ముందు ఏంటంటే వ్యవసాయం చేసేటుండే కనుక ఈ పని మీద అంత అవగాహన ఉండేది కాదు. తన ప్రోత్సాహంతో నేను దీనికి సంబంధించిన పని నేర్చుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. టింబర్ డిపో వచ్చేసరికి 40 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తుంది, పరోక్షంగా 30 మంది కల్పిస్తుంది. టింబర్ డిపో వచ్చేసరికి ఇల్లు కట్టే వారికి వచ్చేసరికి గుమ్మాలు, కిటికీలు, తలుపులు, ఈరోజు వచ్చేసరికి అద్భుతమైనటువంటి బలాష టెక్ నుంచి చేసేటువంటి పెద్ద పెద్ద తలుపులు, తర్వాత ఫర్నిచరు, రోజ్వుడ్ ఫర్నిచరు. మరియు మా దగ్గర గొప్పతనం ఏంటంటే భారతదేశంలో నుంచి అన్ని రాష్ట్రాల నుంచి టింబర్ తెప్పించుకుంటుంది. మహాగని లాంటిది, రోజ్వుడ్, ఆస్ట్రేలియన్ టేకు, చాలా రకాల కర్రలు దిగుమతి చేసుకుంటాం. నాణ్యత విషయంలో వచ్చేసరికి 100కి 100 నాణ్యతతో తయారు చేయడం జరుగుతుంది. కస్టమర్లకు పంపించిన తర్వాత వాళ్ళ నుంచి మనకు వచ్చేసరికి వాళ్ళ యొక్క సంతృప్తికరమైనటువంటి సమాధానం వస్తుంది. రాఘవేంద్ర టింబర్ మార్ట్ నుంచి వచ్చేసరికి నాణ్యమైన ఉత్పత్తులను కస్టమర్లకు అందజేయడము. తర్వాత ఈ రోజులలో వచ్చేసరికి కలపకు సంబంధించినటువంటి ఉత్పత్తులు తెరమరుగవుతున్నాయి. కారణం ఏంటంటే సరైనటువంటి పనితనం లేకపోవడం, సరైనటువంటి కలప లేకపోవడం, రెండింటితోటి వీటికి ప్రత్యామ్నాయంగా యూపీవీసీ, డబ్ల్యూపీవీసీ, ఆర్టిఫిషియల్ వుడ్ ఇలాంటివి వచ్చినాయి. వాటికి లైఫ్ ఉండదు. రెండవది ప్రకృతి పరంగా అవి వాడకూడదు. రీజన్ ఏంటంటే ఎండాకాలం వచ్చేసరికి మనకు ప్లాస్టిక్ అనేది విపరీతమైనటువంటి వేడిని అబ్జర్వ్ చేస్తుంది కనుక తప్పకుండా వీలైనంత వరకు కలపని పెట్టుకుంటే మా కంపెనీ తరఫు నుంచి మీకు ఫస్ట్ నాణ్యమైనటువంటి ఉత్పత్తులు వస్తున్నాయి. రెండవది రీజనబుల్ రేట్లో సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు.